కుంభమేళ, కోటి దీపోత్సవం ఇలా రకరకాలుగా ఇంతమంది గొప్ప గొప్ప అంటే ఇంతమంది గ్యాదర్ అవుతున్నారు కదా, నిజంగానే దైవం అన్ని చోట్ల ఉన్నప్పుడు ఎందుకు ఇంత కోట్ల మంది ఒకేసారి ఇదే టైంకి వెళ్ళాలి, ఇదే సెకండ్కి వెళ్ళాలి, ఇదే రోజు వెళ్ళాలి అనేది ఒక ఏమంటారు దాన్ని, ఒక మాబ్ అంటారా, ఒక మాబ్ సెంటిమెంటల్. అది కరెక్టే అంటారు. దానివల్ల చావులు కూడా వస్తున్నాయి కదా. అది ఆర్గనైజ్ చేసేవారిని బట్టి అది లేదు, కొన్ని దుష్టశక్తుల ఎఫెక్ట్ ఉండొచ్చు. 45 రోజుల ఆల్మోస్ట్ కదా, 45 రోజుల కార్యక్రమంలో అదొకటే దుస్సంఘటన. ఇన్ని కోట్ల మంది చేసి వెళ్ళారుగా, అక్కడ కూడా కొన్ని దుష్టశక్తులు ప్రవేశించాలా తప్ప. ఇప్పుడు ఒక గ్యాదరింగ్ దేనికోసం, ఉదాహరణకి ఉగాది నాడు అమ్మవారికి ఉత్సవం చేస్తారు. చాలా సిరిమానోత్సవం విజయనగరంలో బాగా చేస్తారు. వెరీ గుడ్, నీకు తెలుసుగా. అమ్మవారిని కట్టి అలా తిప్పుతూ అరటిపళ్ళు అవి విసిరి, ఇలా ఉత్సవాలు దేనికి అంటే ఉత్సాహాన్ని కలిగించడానికి, ఇంతమంది మన వాళ్ళు ఉన్నారనేటువంటి ఒక ధైర్యాన్ని కలిగించడానికి, మనం ఇంత గొప్పవారు మనకు ఉన్నారనేటువంటి ఒక విశ్వాసాన్ని రగిలించడానికి. కాబట్టి గ్యాదరింగ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఎ గుడ్ కాజ్. ఉదాహరణకి ఇన్ని కోట్ల మంది స్నానాలు చేశారు, ఎవరి వల్లనే ఎవరికైనా నష్టం వచ్చిందా? గవర్నమెంట్కి 2 లక్షల కోట్ల రెవెన్యూ జనరేట్ అయింది. ఇలాంటిది ఏదైనా ఒక ఇస్లాం పండగకో క్రిస్టియన్ పండగకో అవుద్దా? సో కాబట్టి సనాతన ధర్మం ఉండగా మనకెందుకు పరమతాల దండగా. నువ్వు ఇంకో విషయం ఏంటంటే, నీకు బండి ఉందా? ఏం బండి? స్కూటీని, కారు. నాకు బుల్లెట్ ఉంది. సో నువ్వు నా స్కూటీ ఇస్తాను, బుల్లెట్ అడిగావు అనుకో, ఎలా చూస్తాను నేను? చూస్తాను కదా, మరీ అంత ఎదలా కనపడుతున్నాను చూడమా, అలా. అందుకని హిందువుల దగ్గరికి వచ్చి మాది అమ్ముకోండి, మీకున్నది అమ్ముకోండి అంటే అలాగే చూస్తాం. ఓకే.